జై శ్రీ మౌళ్ళమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం ఏం చేసిన మనందరి ప్రముఖ ఇలవేల పారాదైవం శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారు చాలా విశిష్టమైన అమ్మవారు. విశాలమైన నేత్రాలతో వెంటనే కోరిన వెంటనే అనుగ్రహించే అద్భుతమైన శక్తులున్న ఈ అమ్మవారి దసరా మహోత్సవాలు ఈసారి వైభవంగా జరపడానికి అన్ని ఏర్పాటు చేశాము. గౌరవ శాసనసభ్యుల వారు, పిఎస్సి కమిటీ చైర్మన్ పులపతి రామాయణాలు గారు అందరూ బాగుండాలి, ఊళ్ళో అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి, అందరికీ అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలు ఉండాలన్న సూచనల మేరకు వివిధ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈసారి వాటర్ ప్రూఫ్ పెండాలతో పాటు మనం ఫ్యాన్లు కూడా వేయడం జరిగింది భక్తులకు ఇబ్బంది లేకుండా. సాయంత్రం 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి 9 వరకు సాగుతాయి. అలాగే ఉదయం లక్ష కుంకుమ అర్చన ప్రతిరోజు జరుగుతుంది. అలాగే 11 రోజులు చండీ హోమం జరుగుతుంది. తిథి వ్యాప్తి కారణంగా ఒకరోజు ఎక్స్ట్రా వచ్చింది ఈసారి. దాన్ని అవకాశంగా మలుచుకొని అందరూ బాగుండాలి ఉద్దేశంతో ఆదివారం మధ్యలో వచ్చిన ఆదివారం నాడు మహాచండీదేవి అలంకారం అలాగే అలంకారం ఏర్పడింది. ఆ రోజు కష్టాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కష్టాలు గట్టెక్కడానికి చండీదేవి అలంకారంలో అమ్మవారిని అలాగే చండీ హోమం చేయించుకోవడం ద్వారా ఆ కష్టాన్ని గట్టెక్కుతారు. అలాగే మారు సప్తప్రాకాశం అంటే 7 లోకాలు ప్రదక్షిణ చేసిన పుణ్యం. అలాగే ఊంజిల్ సేవ, అమ్మవారితో డోలాయనం, అలాగే లాస్ట్ రోజుని తెప్పోత్సవం, అమ్మవారి తెప్పోత్సవం జరుగుతుంది. నౌకావేరంలో అమ్మవారిని ప్రసన్నదుక్కులతో చూడడం ద్వారా అమ్మవారు అనుగ్రహం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమాలు అందరూ బాగున్నా చేసినా కదా అందరూ వచ్చి అమ్మవారు అనుగ్రహం పొందుతూ కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాలకి మొత్తం అందరూ పట్టణ పెద్దలతో పాటు నీరుల పనకాయ వృత్త సంఘం, మా సిబ్బంది అందరూ, మీడియా ప్రతి ఒక్కరూ సహాయపడుతున్నారు. సహాయపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీ మౌళ్ళమ్మ, జై శ్రీ మౌళ్ళమ్మ.